భారతదేశ రాజకీయాలు చాలా సంక్షోభవంతమైపోతున్నాయని ఆందోళన చెందుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ఒక ప్రపంచ స్థాయి ఆకు రౌడీలాగా ప్రవర్తిస్తూ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అనే ఒక భయకంపితమైన వాతావరణానికి ఆయన దూకుడు పద్ధతులు దారితీస్తుంది. ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనే హిట్లర్ కన్నా, ముసోలిని కన్నా, ఆనాటి నాజీల కన్నా మరింత పొగరమోత్సవంతో ప్రపంచ రాజకీయాలని ప్రపంచ శాంతి దూత కావాలి, నోబెల్ బహుమతి ఇవ్వండి అని చెప్పినటువంటి ట్రంప్ చాలా పిచ్చి పనులు చేస్తున్నాడు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ట్రంప్ని తగిన పద్ధతిలో నిలువరించకపోతే భారతదేశ ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది. మోడీ తనను సంతోషపరచుపెట్టాలి అంటే ఏంటి అర్థం? చాలా నీచమైన భాష. తన కళ్ళల్లో ఆనందాన్ని వచ్చేటట్టు మోడీ ప్రవర్తించాలి అనేవన్నీ కూడా రాజకీయ భాష కాదు, అది మన విదేశాంగ విధాన పద్ధతులు కూడా కాదు. అందువల్ల అక్కడ వెనిజులా అధ్యక్షుడు మధురోని భార్యతో పాటు బందిపాడు దొంగలాగా వ్యవహరించిన తప్పైతే ఇలా బెదిరించడం సహించరాదు. రెండో వైపు మన దేశ ప్రధాని మన దేశ రాజకీయ పార్టీల మీద, ప్రాంతీయ జాతీయ పార్టీల మీద ఉక్కుపాదం మోపి ఒకరిని అవినీతి పరుడుగా ముద్రేసి ఆ పైన ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ని, విజిలెన్స్ డిపార్ట్మెంట్ని పంపించి నిన్ను కేసు పెట్టి బుక్ చేస్తాను, లోపలేస్తానని చెప్పి ఆయన పార్టీలో చేర్చుకొని పవిత్రుడైనటువంటి ఓ సర్టిఫికేట్ ఇచ్చి బీజేపీని బలపరుచుకుంటున్నాడు. కానీ ట్రంప్ని సంతోషపరచమని చెబితే దాన్ని ఖండించే ధైర్యం లేకుండా ఊగిసలాడుతూ ఉన్నాడు. ఇవాళ రష్యా అయినా, చైనా అయినా, ఇండియా అయినా ప్రపంచ దేశాలన్నీ ఏకతాటి మీదకి వచ్చి ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనల్ని అమలు జరుపుకునేటువంటి పద్ధతుల్లో అంతర్జాతీయ సౌభ్రాతృత్వాన్ని కొనసాగించే పద్ధతుల్లో ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించుకునేటువంటి పద్ధతుల్లో ట్రంప్ నడచాలి. అందుకు ప్రపంచం అంతా ఐక్యం కావాల్సినటువంటి పరిస్థితి. రెండో అంశం, భారతదేశంలో ప్రజాస్వామ్యం మనగలుగుతుందా? మోడీ ఈ దేశంలో ఒక నియంతగా మారేదాన్ని మనం అనుమతించాలా? ఇప్పటికి మోడీ రాజ్యాంగేతర శక్తిగా, రాజ్యాంగానికి అతీతమైన వ్యక్తిగా ఆయన వ్యవహార శైలి పెరిగిపోయింది. ప్రతిపక్షాల మాటకి గౌరవం లేదు, రాజ్యాంగానికి గౌరవం లేదు. సాక్షాత్ ఒక గిరిజన మహిళల్ని ఇప్పుడు దేశాధ్యక్షురాలుగా నియమించారని చెప్పే, అవకాశం కల్పించారని చెప్పే మోడీ దేశాధినేతని
పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి పిలవకపోవడం అనేది దారుణానికి దారుణం. అంటే దేశాధినేతని గౌరవించని తన వైఖరి ఈ ఒక్క అంశంలోనే రుజువైపోయింది. అందువల్ల భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలన్నా, లౌకిక వ్యవస్థ కాపాడబడాలన్నా, అంబేద్కర్ రాజ్యాంగం రక్షించబడాలన్నా కమ్యూనిస్టులు, లౌకికవాదులు, సెక్యులర్ పార్టీలు బలపడాలి, ధైర్యంగా నిలబడాలి, అధికారం కోసం జారిపోకూడదు. అందుకే సిపిఐ శతవార్షికోత్సవాల ముగింపు ఉత్సవం జనవరి 18 ఖమ్మంలో లక్షలాది మందితో జరగబోతూ ఉంది. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ ర్యాలీ కమ్యూనిస్టు శక్తులకి, ప్రజాస్వామ్యవాదులకి, లౌకికవాదులకి, దేశభక్తులకి ఒక ఉత్సాహాన్ని నింపేటువంటి కార్యక్రమం. అందువల్ల కమ్యూనిస్టు అభిమానులే కాకుండా దేశభక్తులు, లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరూ జనవరి 18 తారీఖు జరిగే ప్రదర్శనకి ఆంధ్ర రాష్ట్రంలోని తరలి రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.